గతంలోనే కూడా ఒకరోజు వచ్చి కలిశాను, కానీ ఆ రోజు అందరూ అవైలబిలిటీలో లేరు. ఈరోజు అందరూ ఉంటారంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన రావడం, ఒకసారి మేము అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెన్షనర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. కొన్ని విషయాలు, మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మన పరమనేరులో అసోసియేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, అంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ కూడా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా పెన్షనర్స్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో, మీకున్నటువంటి సమస్యలు పరిష్కరింపజేయడంలో ఇక్కడ మీ ప్రతినిధిగా తప్పనిసరిగా నేను కూడా దానిపైన మాట్లాడి మీకు అనుకూలంగా చేయడానికి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ పలమనేరులో మన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ సరిపోకపోతే పక్కన మనకి ఇంకా కూడా ఒక 2 సెంట్స్ ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ కావాలని మీరు కోరారు. తప్పనిసరిగా అది నేను చేయించడానికి నా వంతు ప్రయత్నం అధికారం వచ్చిన వెంటనే కూడా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, ఇదే కాకుండా మీకు ఏదైనా మీకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు మీకు అవసరం వచ్చినా ఈ కార్యక్రమం నా సమస్య ఏది అని చెప్తే, నేను కూడా ఇక్కడ మీలాగా పరమనేరులోనే కూడా కాపురం ఉంటున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను. ఎప్పుడైనా మీరు స్ట్రైట్ గా మీ అసోసియేషన్ నా దగ్గరికి రావచ్చు. మీకున్నటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు, వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఈ మున్సిపాలిటీలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏదైనా ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గరికి వస్తే నేను పరిష్కరింపజేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఎప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి సమస్యలు అయితే గతంలో ఎప్పుడు ఇటువంటి సమస్యలు మాట్లాడిన సందర్భం లేదు. నేను కూడా ఇది 5వ 6వ పోటీ చేస్తున్నా. ఎప్పుడు చాలా సందర్భాల్లో నేను పెన్షనర్స్ ను ఎప్పటి నుంచో కలిసేవాడిని. ఎక్కడ ఎన్నికల ప్రచారం కావచ్చు, రకరకాల సందర్భంలో కలిసేవాడిని. అధికార ఉపాధ్యాయులు మరి ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా విశ్రాంత ఉద్యోగస్తులు కానీ అందరినీ కలిసేవాడిని. ఎప్పుడు కూడా మీరు కావాలని కోరుకునేదే చూశాను, కానీ ఈరోజు మాకు రావాల్సింది సరిగా రావడం లేదు, సరైన టైంలో రావడం లేదు అనేది ఇది ఫస్ట్ టైం మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం వింటా ఉన్నాం. అటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఉద్యోగస్తులకు కొంత పని ఎక్కువ పెట్టాడేమో కానీ మీకున్నటువంటి హక్కుల్ని ఎప్పుడు ఆయన తీసివేయాల, మీకు రావాల్సినటువంటి హక్కుల్ని ఎప్పుడు, మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలను ఎప్పుడు ఆయన నిలిపేసినటువంటి సందర్భం లేదు. కాకపోతే ఎక్కువ ఉద్యోగస్తుల దగ్గర ఆయన అధికారంలోకి వస్తే పని చేయిస్తాడనేటువంటి ఒక పరిస్థితే గతంలో ఉండేది. అది కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం కొంత ఎక్కువ మీ పైన ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది, కానీ ఆలోచన కూడా లేదని చెప్పి సందర్భంలో కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఈ రోజు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను, అదేవిధంగా పార్లమెంట్ కు దగ్గుమల ప్రసాదరావు గారిని, ఆయన కూడా IRS వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి. మన ప్రాంతంలో ఏదైనా మనకు ఇటువంటి కార్యక్రమాలు, ఈరోజు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క అసోసియేషన్ సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇంకోటి కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ నిధుల నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇద్దరిని మీరు గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మా ఇద్దరి గుర్తు కూడా సైకిల్ గుర్తు, ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించండి. మీరు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా మేము ముందుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. అలాగే మనము 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు పెన్షనర్స్ గా ఈరోజు ఉన్నాము. కానీ భారతదేశ చరిత్రలో ఈ రోజు ఈ సంవత్సరం మనం, ఎందుకంటే
నేను ఈ రోజు కాదు, గతంలో చాలా సార్లు చెప్పిన సందర్భం ఈ రోజు చెప్పాను మళ్ళీ. ఎందుకంటే ఇంత కష్టాలు మనం పడలేదు ఉద్యోగులుగా. మనము ఒక పిఆర్సీనే కాదు, ఏ విషయంలో కూడా ఒక నూరు పోలంత మనం ఆనందం పొందలేదు. అది మాత్రం వాస్తవం. ఈ రోజు గొప్పగా చెప్పుకుంటే పిఆర్సీ గురించి మాట్లాడుకుంటున్నాము. 43% ఇచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. ఇంతకంటే మించి ఎవరు గతంలో అయ్యాడు, ఇంకా భవిష్యత్తులో జరుగుతుందని చెప్పలేము. కానీ అంతకంటే మేము చేసిన గవర్నమెంట్ మనకు లేదు. ఎప్పటికప్పుడు రిటైర్డ్ అయిన కానీ, మెడికల్ బిల్స్ కానీ, సరెండర్ లీవ్లు కానీ ఎప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మూడే 3 వారాల్లో నాన్ డిపెండబుల్ తెచ్చిచ్చినాము. ఒక యూనియన్ నాయకులుగా అప్లికేషన్ పెట్టింది నెల కూడా లేదు. 21 రోజుకి 21 రోజు లేదంటే 25 రోజుల లోపల మీ అకౌంట్ లోకి మీ అమౌంట్ పడింది. అదే కాకుండా ఇంకా ఒక గొప్ప వరం ఇచ్చినారు మనకు, ఎవరు తెలుగుదేశం గవర్నమెంట్ అని. దాదాపు 98 ఆ పీరియడ్ ఉండొచ్చు. కౌన్సిలింగ్ సిస్టమ్ అని ట్రాన్స్ఫర్లకు పెట్టారు. ఇది ఒక డాక్టర్ చెప్పాడు, సార్ ఏ దేవుడు కూడా ఇచ్చున్నాడు సార్ మీకు ఈ వరము, కానీ మీరు ఉద్యోగస్తులుగా టీచర్లుగా మీకు మీరు ద్రోహం చేసినారు తెలుగుదేశం గవర్నమెంట్. కానీ ఒక డాక్టర్ చెప్తే బాధ అవుతుంది మాకు. ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల వల్ల జరిగిపోయింది. కౌన్సిలింగ్ విధానం అంటే మీ అదర్ డిపార్ట్మెంట్ ఎట్లుందో కానీ మాది మాత్రం చాలా పారదర్శకంగా ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాము, దాంట్లో మనమే ఆఫ్ చేసుకుంటాము. ఇంట్లో కూర్చొని ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకుంటాము. అదే ఒక 20-30 ఏళ్ల ముందు అయితే జిల్లా ముఖ్య తాకులుగా కాసుకోండాలి పోయి కాసుకొని ఎవరో పెద్ద నాయకులంతా పట్టుకొని పోయి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. అంతకంటే గొప్ప వారం ఎవరు ఇస్తారు మీకనే నన్ను నిలదీసినాడు ఒక డాక్టర్. నిజమే సార్ మీరు చెప్పి, ఎందుకంటే కాలం మారిపోయింది. మనం ఇంటిలోకి వస్తే ఇంటి పక్కల స్కూల్ తీసుకుంటా ఉన్నాం. నేను ముత్తాచారపల్లిలో కాపులు వండుకొనేసి గుండె స్కూల్ హెడ్ మాస్టర్గా వచ్చేసాను. సార్ ఈ రోజు కొత్తగా సభ్యుడు జరిగి ఇక్కడ జిల్లా సర్కిల్లో వండుకొని అదే స్కూల్ కంపక అసిస్టెంట్ వచ్చాను. కాబట్టి ఇట్లా అవకాశం ఏ గవర్నమెంట్ ఇచ్చింది మీరు కూడా ఒకసారి ఆలోచించండి, కొంచెము విజ్ఞత ఆలోచించండి. ఎవరు మంచి చేస్తున్నారు, పార్టీలు అవి ఉంటాయి, దాని గురించి కాదు. పార్టీ అని నేను చెప్పను, ఎందుకంటే మనకు తెలిసిందే కదా విజ్ఞత. మనం ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి మనకు మేలు చేసిన గవర్నమెంట్లు ఉంటే ఎంతకంటే మేలు చేస్తుంటే మీ ఇష్టం. కాబట్టి ఎంతకంటే మేలు చేసే గవర్నమెంట్ మనకు రాబోదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ రోజు చెప్పుకుంటే అన్ని విషయాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి. దాదాపు 30,000 కోట్ల దాకా మనకు అడియాస్ రావాల్సి ఉన్నది. 200 నెలలకు పైగా డిఆర్స్ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఏదో ఎలక్షన్ డెకరేషన్ అని చెప్పేసి నెల కలిపేసినాడు, మళ్ళీ దోవేలు కలుపుతాడు. ఆర్డియాస్ 3 ఇన్స్టాల్మెంట్ అంటే అవన్నీ పోయినా మర్చిపోయినాం. ఆర్డియాస్ కథ మర్చిపోయినాం. ఏమో మన అదృష్టం అండి, మన సార్లు మళ్ళీ మంత్రి అయితే మనం ఆయన్ని గట్టిగా అడిగేదాన్ని కూడా మనకు మంత్రి అవుతారు. మాజీ మంత్రి బాయి మంత్రి కూడా అవుతారు. కాబట్టి మనం ఇంటికి పోయి గట్టిగా మనకు అడిగినంత చొరవ కూడా మనకుంది. కాబట్టి మీరు విజ్ఞానంతో ఆలోచించి మీరు కుటుంబ సభ్యులు మన ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఉంటారు. చాలా మంది చెప్తారు ఏదో ఆ పథకం, దాని పేరే ఈ రోజు పరిస్థితి ఆలోచించండి. ఈ పథకాలన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్ లో వచ్చిన పథకాలే, దానికి పేర్లు మ్యాచ్ చేసుకుంటున్నారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమి లేవు. నేనేమైనా ఒక అడుగు ముందు మీరు కార్యకర్తలాగా మాట్లాడుతూ ఉంటే క్షమించండి. కాబట్టి ఉండే వాస్తవాన్ని నేను మళ్ళీ చెప్తాను. మన గతంలో ఎన్నోసార్లు చెప్పినాను మీకు కూడా, మన సంఘంలో ఇదే పరిస్థితి అనేసి. థ్యాంక్ యూ సార్.